ఫ్రెండ్స్, ఇవాళ మనము చామదుంపల పులుసు చేసుకుందామండి. చామదుంపలు ఉడకపెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా బారుగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు, చింతపండు గుజ్జు. స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు వేసుకున్నాము. పోపు దినుసులు వేగినాయండి. కొద్దిగా ఇంగు పొడి, కొద్దిగా కరివేపాకు, ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేసుకున్నామండి. ఇప్పుడు చామదుంపలు వేసుకున్నామండి. చింతపండు గుజ్జు, చింతపండు గుజ్జును పోసాం కదండి. ఇప్పుడు సరిపడంత ఉప్పు, పసుపు అండి, కొంచెం బెల్లం ముక్క మీ టేస్ట్కి తగ్గట్టుగా, కాసేపు ఉడకనిద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకప్పుడు కారం వేసుకుందాము. మీ కారానికి తగ్గట్టు నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి. మేము కారం ఎక్కువ తినాం కాబట్టి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్దండి. కొంచెం మనం చిక్కగా పోసుకుంటే చాలా త్వరగా ఉడికిపోయిద్దండి. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.